దేవాలయ వ్యవస్థ ప్రభుత్వ అధీనంలో ఉండడం వల్ల 3 రకాల నష్టాలు జరుగుతున్నాయి. మొదటిది ఆర్థికంగా, మన భూముల్ని మొత్తం తినేస్తున్నారు, నగల్ని తినేస్తున్నారు, ఆర్థికంగా విపరీతమైన అవకతవకలు జరుగుతున్నాయి. 2 పౌరోహిత్యం కావచ్చు, లేక వంశపారంపర్యంగా వృత్తులు కావచ్చు, వంశపారంపర్యంగా వస్తున్న కర్తృత్వం కావచ్చు, ఇవన్నీ కూడా స్లోగా మెల్లమెల్లగా నాశనం చేసేస్తున్నారు. 3వది క్రైస్తవులను జొప్పించడం ద్వారా అంతర్గతంగా వ్యవస్థని బలహీనపరుస్తున్నారు. సో మనం రమణ దీక్షితులు గారి ఇప్పుడు మనకు ఒక అవకాశం ఇచ్చినట్టు వెంకటేశ్వర స్వామి ఏంటంటే రమణ దీక్షితులు గారి ద్వారా, ఒరే నాయన ఇప్పటికన్నా కళ్ళు తెరివి మీ దేవాలయాన్ని మీరు కాపాడుకోండి, ఇవి ఇలా వదిలేస్తే మొత్తానికి నాశనం అయిపోతాయని చెప్పి వెంకటేశ్వర స్వామి రమణ దీక్షితులు గారి ద్వారా మనందరికీ ఒక సందేశాన్ని ఇచ్చారు అని చెప్పి భావించి పెద్దలందరూ, స్వామీజీలు కావచ్చు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ ఒకతాటి మీదకి వచ్చి ప్రభుత్వంతో ఈ విషయం మీద తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. అది మనం తప్పకుండా చేయాలి. చేయకపోతే మాత్రం హిందూ ధర్మం నిలబడదు, భారతదేశం నిలబడదు.